సెంటర్ ఛానల్కు స్వాగతం. ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, అత్యంత మేధావి, నిర్మాణాత్మక నాస్తిక జీవన విధాన రూపకర్త అయినటువంటి గోరా గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన వివరాలను మనం క్లుప్తంగా తెలుసుకుందాం. గోరా గారు 1975 జూలై 26న హఠాత్తుగా మరణించడం జరిగింది. అప్పుడు ఆయన వయసు 73 సంవత్సరాలు. ప్రవాహం వాలును బట్టి ఎంత వేగంగానైనా ఎంత దూరమైనా వెళ్ళగల గజ ఈతగాళ్ళు లోకంలో కోకొల్లలు. ప్రవాహానికి ఎదురీదేవారు మాత్రం కొద్దిమందే ఉంటారు. వారు ఎంతో దూరం వెళ్ళలేకపోవచ్చు, కానీ ఎదురీతకు ఉద్యమించడమే విశేషం. అటువంటి కొద్దిమందిలో గోరాగా పిలువబడ్డ శ్రీ గోపరాజు రామచంద్రరావు ఒకరు. ఆయన జీవితమే ఒక రణరంగం. 40 ఏళ్లకు పైగా ఆయన రాజీ లేని పోరాటాలు కొనసాగించారు. మనిషిని విధిచే కీలుబొమ్మగా మిగిల్చిన దైవభావనపై, మూఢ విశ్వాసాలపై పోరాటం, మనిషికి మధ్య అడ్డుగోడలు నిర్మించిన కులమత వ్యవస్థలపై పోరాటం, రాజకీయాలలో పార్టీ వ్యవస్థపై పోరాటం, అవినీతిపై, ఆడంబరాలపై పోరాటాలు 1-2 కావు ఆయన సాగించిన పోరాటాలు అని ఆంధ్రజ్యోతి దినపత్రిక తన సంపాదకీయంలో గోరా గారికి ఆ రోజున నివాళులు సమర్పించింది. మానవ మనుగడను మానవుడే తీర్చుకోవాలన్న విశ్వాసం కలవాడు నాస్తికుడు గోరా. తెలుగునాట నాస్తిక ప్రచారం, దాని వ్యాప్తి, ప్రభావంలో గోరా అమోఘమని ఈనాడు తన సంపాదకీయంలో పేర్కొంది. ఆయన ఏది చెప్పినా, ఏది సంకల్పించినా వాటిలో సందిగ్ధత లేదు, అనుమానం లేదు, డోలాయమానత లేదు. ఆయన వజ్ర సంకల్పం మాయనిది, దృఢవ్రతుడాయన, క్రియాశీలత్వం ఆయన సొత్తు అని గోరా గారి గురించి అభివర్ణించింది మరో పత్రిక. దేవుడు లేదు అన్నారు, అంతే, ఇక అందులో ఏ సందేహమూ లేదు. కులమతాలు మానవ ప్రగతికి అడ్డంకులన్నారు, అంతే, ఆ మాటకు తిరుగులేదు. వాటినే నిర్ద్వందంగా, బాహాటంగా మేరు శిఖరంపై ఎక్కి మిన్నులదరగా లోకానికి చాటారు. అంతేకాదు, ఆ విధంగా ఆచరించారు. ఎక్కడో ఏమో కాదు, తన కుటుంబంలో, తన పరిసరాలలో అన్నిటా ఆ చిత్తశుద్ధిని ప్రస్ఫుటం చేశారు అని విద్వాన్ విశ్వం గోరా విశిష్ట వ్యక్తిత్వం గురించి ఆంధ్రప్రభ వారపత్రిక మాణిక్య వీణలో ప్రచురించింది. గోరా మృతికి ప్రధాని ఇందిరాగాంధీ సంతాపం తెలుపుతూ, గోరా సమాజ పరివర్తనకు అంకితమైన సంఘ సంస్కర్త, తాను చెప్పినది ఆచరించి చూపే అరుదైన బహు కొద్ది మందిలో ఆయన ఒకరు. అస్పృశ్యత నిర్మూలనోద్యమం ఆయనకెంతో రుణపడి ఉంది అని పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా గోరాకు శ్రద్ధాంజలి ఘటించారు. నాస్తికత్వ చరిత్రలో గోరాకు శాశ్వత స్థానం ఉందని సోవియట్ నాస్తిక పత్రిక నౌకా రిలీజియా ప్రధాన సంపాదకులు తెలిపారు. మాటకి చేతకి వారధిగా నిలిచిన గోరా మానవత్వ దృక్పథం, సమానత్వ భావాలు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల పరిరక్షణకు గోరా జీవితాంతం సల్పిన కృషి ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఎంతగానో ప్రభావితం చేశాయి. దారిద్ర్యం, అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన జరిపిన నిరంతర కృషి ఎందరినో ఆకర్షించింది. ప్రపంచంలో మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి చరిత్ర సృష్టించిన గోరా నాస్తిక ప్రచారానికై 2 సార్లు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అందరి మన్ననలు పొందారు. నాస్తికత్వాన్ని ఒక నిర్మాణాత్మక జీవిత విధానంగా ప్రతిపాదించి తన జీవితాచరణ ద్వారా నాస్తికత్వానికి వన్నె తెచ్చారు. 1972 మొట్టమొదటి ప్రపంచ నాస్తిక మహాసభలను విజయవాడలో నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఆయన పెట్టిన వరవడిలో 1980లో 2వ ప్రపంచ నాస్తిక మహాసభలు, 1983లో
ఫిన్లాండ్లో 3వ ప్రపంచ నాస్తిక మహాసభలు 1996లో, తిరిగి విజయవాడలో 4వ ప్రపంచ నాస్తిక మహాసభలు నిర్వహింపబడ్డాయి. అంతేకాక నేటికి నాస్తిక కేంద్రంలో ఎన్నో నాస్తిక మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. నాస్తిక తత్వవేత్త అయిన గోరా నాస్తికత్వాన్ని కేవలం తాత్విక చర్చలకు, ఇంటెలెక్చువల్ డిస్కషన్స్కు పరిమితం చేయకుండా జీవితం పట్ల సమగ్ర దృక్పథంతో అన్ని రంగాలలోనూ నాస్తికత్వాన్ని విస్తరింపచేశారు. మతాన్ని, రాజకీయాలను విడదీసినంత మాత్రాన సరిపోదని సెక్యులరిజం సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాలకు కూడా విస్తరించాలని గోరా స్పష్టం చేశారు. మతాన్ని, రాజకీయాలను విడదీయడం ఎంత ముఖ్యమో, మతాన్ని, సాంఘిక రంగాన్ని, మతాన్ని, సంస్కృతిని, మతాన్ని, ఆర్థిక వ్యవస్థను విడదీసినప్పుడే జీవితంలో అన్ని రంగాలలో మతం ప్రభావం తగ్గి వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనగలడని, రాజకీయ రంగంలో ప్రజాస్వామ్య విలువలు పరిడవిల్లగలవని, ప్రజలకు లభించిన రాజ్యాంగ హక్కులు సక్రమంగా అమలు జరగగలవని గోరా సూచించారు. లేకపోతే మెజారిటీ మతం యొక్క నియంతృత్వం విజృంభిస్తుందని, అది సెక్యులరిజం మనుగడకే భంగం కలుగజేస్తుందని గోరా హెచ్చరించారు. విద్యను మతబంధనాల నుండి విముక్తి చేసి యువతరంలో, నవతరంలో శాస్త్రీయ దృష్టిని, సంఘ సంస్కరణాభిలాషను, ప్రశ్నించే తత్వాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించే విధంగా రూపొందించాలని గోరా అభిలషించారు. విద్య అవగాహనను, ఆలోచనను పెంపొందించి అభ్యుదయ పదంలో నిత్య నూతనంగా పురోగమించడానికి ఆచరణకు దోహదకారి అవుతుంది. 15 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలోనూ, అప్పటి సిలోన్లోనూ వివిధ కాలేజీలలో వృక్షశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసి ఆదర్శ ప్రొఫెసర్గా పేరు పొందిన గోరా తాను కాలేజీ బంధనాల నుండి విడివడిన విద్యా ప్రచారాన్ని మరింత తీవ్రతరం చేశారు. నాస్తికులన్న కారణంగా వివిధ ఆంక్షలకు గురైన గోరా కాకినాడ, బందరు కాలేజీల నుండి 2 సార్లు డిస్మిస్ చేయబడ్డారు. ఉద్యోగం కంటే తాను నమ్మిన సిద్ధాంతానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గోరా నిర్భయంగా సమాజ సేవకే తన జీవితం అంకితం చేశారు. విశాల ప్రపంచంలో అడుగుపెట్టి తన కార్యక్రమాల పరిధిని చివరి వరకు విశ్వవ్యాప్తం చేశారు. విశ్వజనీన దృష్టి కలిగిన గోరా మరో ప్రక్క తన కార్యక్షేత్రాన్ని ఒక మారుమూల గ్రామం నుండి ప్రారంభించారు. 1940లో కృష్ణా జిల్లా ముదునూరు గ్రామంలో గోరా, సరస్వతి గోరాలు ప్రారంభించిన నాస్తిక కేంద్రం ప్రపంచంలోనే మొట్టమొదటిది. ప్రజా సహకారంతో పాకలలో ప్రారంభమైన నాస్తిక కేంద్రం తన విశిష్ట కార్యక్రమాలు, ఆచరణాత్మక దృక్పథం, నిర్మాణాత్మక ప్రయత్నాల ద్వారా సమాజ పరివర్తన రంగంలో అగ్రగామిగా పేరు పొందింది. థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ లోకల్లీ అన్నట్లుగా గోరా విశ్వజనీన నాస్తిక దృక్పథం స్థానికంగా నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొనే అస్పృశ్యత నిర్మూలన కార్యక్రమాల్లో కార్యరూపం దాల్చింది. ఆనాటికి ముందే ఎన్నో సంవత్సరాలు కాలేజీలో ఉన్న సమయంలోనే నాస్తికత్వంపై ఉపన్యాసాలు, చర్చలు నిర్వహించిన గోరా నాస్తిక కేంద్రం స్థాపించిన అనంతరం అత్యంత హేయమైన అస్పృశ్యతను అంతమొందించడానికి సమిష్టి భోజన కార్యక్రమాలను, హరిజనవాడలో వయోజన విద్యా కార్యక్రమాలను, మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని తొలగించడానికి సైన్స్ ప్రయోగాలతో ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించారు. తన అనుభవాల ఫలితమే గోరా రచించిన మా పాఠాలు, వయోజన విద్యా ప్రచారానికి గోరా ఇతోధిక కృషి సల్పి 6 మాసాలలో అందరికీ చదువు అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఇలా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే అభిలాషను ఆయన ఒక కార్యరూపం ఇచ్చారు. గోరా ఆధ్వర్యంలో నాస్తిక కేంద్రం ఒక సామాజిక ప్రయోగశాలగా,
జాతి జీవన స్రవంతిలో అభిన్న అంగంగా రూపొందింది. అందుచేతనే జాతీయోద్యమ వెల్లువలో నాస్తిక కేంద్రం స్పందించి గోరా నాయకత్వంలో ఎంతోమంది కార్యకర్తలు, సామాన్యులు సాహసంతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. జైలు శిక్షలు అనుభవించారు. జైలు గోడలు, జరిమానాలు, బంధనాలు ప్రజల స్వాతంత్ర సాధనను అణచలేవు. జైలులో కూడా గోరా నాస్తికత్వంపై, సమాజ పరివర్తనపై చర్చలు, తరగతులు నిర్వహించారు. ఎంతోమంది జాతీయ నాయకులతో గోరాకు స్వాతంత్ర ఉద్యమంలో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. జైలు నుండి విడుదలైన అనంతరం పురుషులు, స్త్రీలు మరింత పట్టుదలతో అస్పృశ్యత నిర్మూలనకు, కుల వ్యవస్థను తొలగించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అస్పృశ్యత నిర్మూలనకు గోరా తలపెట్టిన ప్రత్యక్ష కార్యక్రమాలు, వాటి ఫలితాలు గాంధీ మహాత్ముని దృష్టిని సైతం ఆకర్షించాయి. దాని ఫలితంగానే గోరా నాస్తిక కేంద్ర కార్యకర్తలు సేవాగ్రాంలో గాంధీ మహాత్మునికి సన్నిహితం కావటం, నాస్తికత్వం సమాజ పరివర్తనపై గోరా గాంధీల మధ్య నెలల పాటు జరిగిన చర్చల పర్యవసానమే యాన్ ఎథిస్ట్ విత్ గాంధీ పుస్తకం. గాంధీ, గోరా ఇద్దరూ సత్యాన్వేషకులు. సత్య శోధనలో వారిద్దరూ మరింత సన్నిహితమయ్యారు. గాంధీ సాహిత్యంలో యాన్ ఎథిస్ట్ విత్ గాంధీ పుస్తకం ఒక ప్రత్యేక స్థానం పొందింది. అస్పృశ్యత నిర్మూలనకు గోరా ముందడుగు వేసి కుల నిర్మూలన, వివాహాలను ప్రోత్సహించి ఎన్నో వ్యతిరేకతలను, అడ్డంకులను అధిగమిస్తూ అండగా నిలబడ్డారు. ఇతరులకు చెప్పే ముందు తనే తన కుటుంబం నుండే అట్టి మార్పు వివాహాలను ప్రారంభించాలని నిశ్చయించి ఇతరులకు ఆదర్శప్రాయులయ్యారు. గోరా తన జీవితాచరణ ద్వారా మాటకు, చేతకు వారధిగా నిలిచారు. ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని, విశాల భావాలను, అభ్యుదయ దృక్పథాన్ని, కర్తవ్య దీక్షను ప్రజలు గుర్తించి గౌరవించారు. తన పెద్ద కుమార్తె మనోరమకు దళితుడైన అర్జునరావునిచ్చి వివాహం చేశారు. ఇతరులు తమ జీవితంలో అంతటి ముందడుగు వేయడానికి జంకినా గోరా అస్పృశ్యత నిర్మూలనకు, కులమత భేదాల నిర్మూలనకు జరిపిన ఆదర్శ కృషిని హృదయపూర్వకంగా అభినందించారు. మాటలు కోటలు దాటినా కాలు గడప దాటని మన సమాజంలో పాత ఆచారాలు, అలవాట్ల గుడిబండలో, ప్రగతికి అవరోధాలలో గోరా తన జీవితాచరణ ద్వారా నాస్తికత్వ విశిష్టతను ప్రజల ముందుంచారు. గోరా ఒక వ్యక్తిగానే కాక ఒక నూతన అభ్యుదయ వ్యవస్థకు ప్రతీకగా నిలిచారు. స్వాతంత్ర్య భావనోదయ వేళ కార్యక్రమాల పరిధిని మరింత విస్తృతం చేయడానికి గోరా నాస్తిక కేంద్రాన్ని ముదునూరు గ్రామం నుండి విజయవాడకు మార్చారు. స్థానిక మిత్రుల ఆహ్వానంపై గోరా విజయవాడకు తన కార్యక్రమాల కూడలిగా రూపొందించారు. స్వాతంత్ర్యానంతరం రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలలో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా గోరా తన కార్య ప్రణాళికను తీర్చిదిద్దుకున్నారు. 1949 జనవరి నుండి సంఘం నాస్తిక వారపత్రికగా వెలువడడం ప్రారంభించింది. గోరా సంపాదకత్వంలో సంఘం అభ్యుదయ భావాలకు, సమాజ పరివర్తనకు, నూతన ఆలోచనలకు, ఆచరణకు ప్రోదు చేసే చైతన్య స్రవంతిగా రూపొందింది. సంఘం తదనంతరం ఆర్థిక సమత, హిందీలో ఇన్సాన్ పత్రికలు నాస్తిక భావజాలాన్ని విస్తృత పరిధిలో వ్యాప్తి చేశాయి. 1969 జనవరి నుండి ఇంగ్లీష్లో వెలువడుతున్న ది ఎథిస్ట్ పత్రిక దేశ విదేశాల నాస్తికులు, సమాజ పరివర్తనాభిలాషులతో నాస్తిక కేంద్రానికి మరింత సాన్నిహిత్యాన్ని పెంచాయి. తెలుగులో, ఇంగ్లీష్లో వెలువడిన గోరా సాహిత్యం ఎందరినో కర్తవ్యోన్ముఖులను చేసింది. గోరా జీవితం, రచనలు వివిధ భారతీయ భాషలలో పుస్తకాలుగా వెలువడ్డాయి. విదేశాలలో వివిధ భాషలలోకి గోరా రచనలు అనువదింపబడ్డాయి. గోరా వ్రాసిన పాజిటివ్ ఎథిజం ఆయన జీవిత కథ. వీ బికమ్ ఎథిస్ట్స్ నాస్తిక తత్వవేత్తగా, ఆచరణవాదిగా వివిధ రంగాలలో ఆయన చేసిన కృషిని ప్రతిబింబిస్తాయి.
ఒక ప్రక్క సంఘ సంస్కరణ కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరో ప్రక్క రాజకీయ రంగంలో ప్రజాస్వామ్య పటిష్టతకై గోరా 1950 నుండి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా ప్రాతినిధ్యం అంటే లాభసాటి వ్యాపారం కాదని, లక్షలాది ప్రజల పోరాటాలతో ప్రాణాలతో వ్యవహరించడమని గోరా స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు 19వ శతాబ్దంలో అలవాటు ఆచారం కింద వచ్చినవే తప్ప వాటికి ఏ రకమైన రాజ్యాంగ గుర్తింపు లేనేలేదు. ఎంతోమంది చదువుకున్నవారు సైతం ఈ యథార్థాన్ని గమనించలేకపోతున్నారని వాపోయారు. మన దేశంలోనూ అభివృద్ధి చెందుతున్న దేశాలలోనూ ప్రజాస్వామికాన్ని పార్టీ స్వామికంగా మార్చివేయడమే కాక విలువైన ఆర్థిక వనరులను, సమయాన్ని పార్టీల కుమ్ములాటల్లో వృధా చేస్తున్నారు. పార్లమెంట్ విషయాల మంచి చెడ్డల బట్టి చర్చల అనంతరం పరస్పర సహకారంతో నిర్ణయాలు చేయటం కాక పార్టీల బలాబలాల బట్టి నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఈ విధంగా పార్టీ తత్వం దేశ భవిష్యత్తుకు హానికరంగా మారుతోంది. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా కొనసాగాలంటే అది పార్టీ రహితంగానే కొనసాగాలి. ప్రజా సంక్షేమాన్ని పార్టీ స్వలాభాల కొరకు బలిపెట్టడం తగని పని. గోరా పార్టీ రహిత ప్రజాస్వామ్యం గురించి వ్రాసిన విషయాలు, చేసిన కృషి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గోరా జీవితం, కృషి నాస్తికత్వ వ్యాప్తికై ప్రపంచవ్యాప్తంగా ఆయన కార్యక్రమాలు, నిర్మాణాత్మక నాస్తికత్వం రూపకల్పనకై ఆయన చేసిన పోరాటం నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈరోజు మనం ప్రముఖ నాస్తికులు, నిర్మాణాత్మక నాస్తిక జీవన విధాన రూపకర్తలు గోరా గారి 50వ వర్ధంతి సందర్భంగా ఆయన విధానాల గురించి అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.